ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జీవనాడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. 7.2 లక్షల ఎకరాలకి నూతనంగా మరి ఆయకట్టును అందించేటువంటి ప్రాజెక్టు. 23.50 లక్షల ఎకరాలకు స్థిరీకరణ ఇచ్చేటువంటి ప్రాజెక్టు. 28.50 లక్షల జనాభాకు త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. 960 మెగావాట్ల విద్యుత్తును అందించేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని ఒక పోలవరంగా మార్చుకుని ఆ రోజు 72% 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే, మరి 2019, 2024 5 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తవడం మాట నుంచి 5 సంవత్సరాలలో పోలవరం విధ్వంసానికి గురై డయాఫ్రామ్ వాళ్ళు ధ్వంసమై పోలవరం ప్రాజెక్టు 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు, పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి అని ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమో అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు స్వయంగా శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని భవిష్యత్తులో చూడలేమేమో అన్నటువంటి అభిప్రాయానికి మరి ఆ రోజునటువంటి ప్రభుత్వం నెట్టేస్తే, మళ్ళీ 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత పడకేసినటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ పట్టాలెక్కించి, ఆ పోలవరం ప్రాజెక్టు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 24లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన మొట్టమొదటి ఫీల్డ్ విజిట్ పోలవరం ప్రాజెక్టును పెట్టుకున్నారని అంటే, పోలవరంకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ప్రాధాన్యత కానీ, ఇప్పటికీ 3 సార్లు ఫిజికల్గా పోలవరం ప్రాజెక్టుని ఆయన సందర్శించి, అనేక సార్లు సెక్రటరియట్లో పోలవరం మీద ప్రతి 15 రోజులకి 20 రోజులకి ఆయన రివ్యూ చేసుకుంటూ ఒక స్పష్టంగా ఒక షెడ్యూల్ని ఏదైతే 2025 డిసెంబర్ 2026 మార్చి లోపుగా డయాఫ్రామ్ వాల్ పూర్తి కావాలి, ఏదైతే గ్యాప్ 1 ఏదైతే ఉందో 2025 ఏప్రిల్లో స్టార్ట్ చేసుకుని 2026 మరి ఈ యొక్క ఏదైతే మళ్ళీ ఏప్రిల్కి పూర్తి కావాలి, గ్యాప్ 2 ఏదైతే ఉందో 2025 మరి ఈ యొక్క నవంబర్కి స్టార్ట్ చేసి 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అనేటువంటి ఒక లక్ష్యం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారో దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మరి సమీక్షలు నిర్వహించుకుంటూ ఈ ప్రాజెక్టుని ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు డయాఫ్రామ్ వాల్ చూస్తే మరి 1398 మీటర్ల డయాఫ్రామ్ వాల్ ఈ రోజుకి చూస్తే 686 మీటర్లను ఈరోజు పూర్తి చేయడం జరిగిందంటే 56%. మొన్ననే మీరు చూసారు రైనీ సీజన్ ప్రతిరోజు 5 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 14 లక్షల క్యూసెక్కుల నీరు, వరద నీరు, గోదావరి నీరు ఉన్నట్టు స్థితిలో కూడా పనులు ఆగకుండా మొన్న రైనీ సీజన్లో కూడా డయాఫ్రామ్ వాల్ పనులు నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ డయాఫ్రామ్ వాల్ పనులను మనం పూర్తి చేయాలని అంటే మరి అక్కడ ఎగువ కాపర్ డ్యాము, అదేవిధంగా దిగువ కాపర్ డ్యాము రెండిటికి మధ్య గత ప్రభుత్వంలో చూస్తే జలాశయం మాదిరిగా ఉండేది. అక్కడ ఏదో ఒక అప్పర్ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాముకి రెండింటికి మధ్య ఒక రిజర్వాయర్ లాగా కనిపించేది గత ప్రభుత్వంలో. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ యొక్క అప్పర్ అండ్ లోయర్ కాపర్ డ్యామ్స్ నుంచి మరి ఏదైతే సీపేజ్ వాటర్ ఏదైతే మరి 300-400 క్యూసెక్కుల నీరు ఏదైతే సీపేజ్ అవుతుందో దాన్ని అడ్డుకట్ట వేయడానికి ఆ యొక్క ఎగువ కాపర్ డ్యామ్ దగ్గర బట్రస్ డ్యామ్ని మనం సక్సెస్ఫుల్గా 100% నిర్మాణం పూర్తి చేయడం ద్వారా మరి కొంతమేర ఆ సీపేజ్ని సక్సెస్ఫుల్గా అరికట్టడం జరిగింది. ఇంకొంత మేర వచ్చేటువంటి సీపేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు లిఫ్ట్ పెట్టుకుని
మరి ఎక్కడ కూడా ఆ వాటర్ అనేది ఆ రిజర్వాయర్ మాదిరి గతంలో మాదిరిగా లేకుండా డ్రై కండిషన్లో సక్సెస్ఫుల్గా వర్షాకాలంలో కూడా డయాఫ్రమ్ వాళ్ళు ఆగకుండా పనిచేసారు అని అంటే పోలవరం ప్రాజెక్టును అనుకున్నటువంటి లక్ష్యానికి పూర్తి చేసేటువంటి చిత్తశుద్ధికి అదొక నిదర్శనం అనే విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే ఈ రకంగా ప్రశ్నార్థకమైపోయినటువంటి పోలవరాన్ని, పడకేసినటువంటి పోలవరాన్ని, భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు చూడలేము, సాధ్యం కాదు అనేటువంటి అభిప్రాయానికి ప్రజల్ని నెట్టేసినటువంటి ప్రాజెక్టుని ఈవేళ మళ్ళీ ఇంత చక్క మరి నడిపిస్తున్నాము అంటే దానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఎందుకు నేను ఈ మాట అంటూ ఉన్నానంటే ఆ రోజు 2019 ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే ఖచ్చితంగా 2020-2021కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది. ఆ పోలవరం ప్రాజెక్టు 2020-21లో పూర్తయి ఉంటే ఆ 2021 నుంచే ఆ పోలవరం వరద జలాలు అటు ఉత్తరాంధ్రకి వెళ్ళేవి, అదేవిధంగా ఇటు రాయలసీమకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది. ఏదైతే పోలవరానికి సంబంధించి రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి అధికారులకు వచ్చినటువంటి మరునాడే ఆల్ వర్క్స్ స్టాప్ అని చెప్పి జీవోలు ఇచ్చి పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేశారు. ఒక్క ఏజెన్సీ కూడా అక్కడ లేకుండా చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు, అనుభవం అనేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఆ రకంగా 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలల పాటు అక్కడ ఒక ఉన్నతాధికారి లేడు, ఒక పనిచేసే ఏజెన్సీ లేదు. దానితో ఆ 17 నెలలు ఒక్క రూపాయి అక్కడ పనిచేసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి స్థితిలోనే ఆ రోజు ఆ ఎగువ కాపర్ డ్యామ్ బ్యాలెన్స్ 10-20% పూర్తి చేయనటువంటి స్థితిలోనే మరి ఏదైతే 2020 ఆగస్టుకు వచ్చినటువంటి వరదలకి ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. 2020 ఆగస్టుకు వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఇది క్రిటికల్ ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టులో ఇట్లాంటి పనులు నిలిపివేయడం సమంజసం కాదు. ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి డైరెక్ట్గా ఐఐటి హైదరాబాద్ సైతం తన రిపోర్ట్లో సబ్మిట్ చేశారనంటే గత ప్రభుత్వం ఎంత తప్పిదాలకి పాల్పడిందో. ఐఐటి హైదరాబాద్ అనే కాదు, జలశక్తి నుంచి మరి ఏదైతే లెటర్స్ రాశారు, పీపీఏ సిఇఓ లెటర్ రాశారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి. ఇట్లా మీరు రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి ఏజెన్సీని మారుస్తే, ఒక వర్క్ ఒక ఏజెన్సీ చేసి అదే వర్క్ని మళ్ళీ రెండో ఏజెన్సీ చేస్తే ఆ వర్క్కి ఏదైనా భద్రత విషయంలో రేపు ప్రమాదం ఏర్పడితే మొదటి పని చేసిన ఏజెన్సీ బాధ్యత వహిస్తుందా, రెండవసారి పనిచేసిన ఏజెన్సీ బాధ్యత వహిస్తుందా? ఒకే వర్క్ని 2 ఏజెన్సీలు చేస్తే రేపు బాధ్యతారాహిత్యం ఉంటుంది, డిలే అవుతుంది. ఈ పోలవరం లాంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టులో ఇటువంటి ప్రయోగాలు చేయొద్దని సాక్షాత్ ఆ రోజు పీపీఏ సిఇఓ సైతం ఆ రోజు ముఖ్యమంత్రి లెటర్లు రాసినా కూడా మరి స్పందించినటువంటి పరిస్థితి, నిరంకుశత్వంగా వెళ్ళినటువంటి స్థితిలో దానికి మూల్యం పోలవరం ప్రాజెక్టు మరి పడకేసినటువంటి పరిస్థితి, డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఎంత దురదృష్టం అంటే 2020 ఆగస్టుకి మరి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఐఐటి నిపుణులు చెప్తే నేను కూడా ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పేవారు ఆశ్చర్యంగా 2020 జూన్ కల్లా పూర్తి చేస్తామని ఒకసారి, 2020 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని ఒకసారి, 2021 జూన్ కల్లా పూర్తి చేస్తామని మూడవసారి. అంటే 2020లో డయాఫ్రమ్ వాల్ నష్టపోతే వీళ్ళు డేట్లు చెప్తూ ఉండేవారు మాకు అసెంబ్లీలో. అంటే డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఆ రోజు ముఖ్యమంత్రి, ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉన్నారా అని అంటే వాళ్ళు పోలవరం ప్రాజెక్టు మీద ఎంత కక్షగా మరియు సాధింపులు ఉన్నటువంటి పరిస్థితితో ఆ రోజు స్వయంగా మనందరం కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. మరి ఈరోజు మీ ద్వారా ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఆ రకంగా ప్రశ్నార్థకమైపోయినటువంటి పోలవరాన్ని మరి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరం కాలంలోనే ఇవాళ డయాఫ్రమ్ వాల్ 56% పూర్తి చేశాం. ఆ రోజు 2019లో నీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఆ యొక్క ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు నువ్వు ప్రారంభించి
ఆ బ్యాలెన్స్ ఏదైతే అప్పర్ లోయర్ కాపర్ డ్యాములు 2019 2-3 నెలల్లో పూర్తి చేస్తుంటే మరి ఆ పోలవరం ఫలాలు 2021లోనే ప్రజలకు అందే. నిజంగా 2021లో అందేటువంటి పోలవరం ఫలాలు రేపు 2027కి అందబోతున్నాయంటే దగ్గర ఈ 5 సంవత్సరాలు డిలే అవుతుంటే దగ్గర 50,000 కోట్ల రూపాయలు పైబడి ఇవాళ పోలవరం ప్రాజెక్టు ద్వారా మరి ఇవాళ ప్రజలందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి, రైతులు పంట నష్టపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు డయాఫ్రామాల్ని 900 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ కొత్తగా నిర్మాణం చేసుకుంటున్నామని అంటే ఆ భారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మరి యొక్క పాలన పాపం ఫలితం. మరి ఇటువంటి స్థితిలో ఈరోజు మరి ఈ ప్రభుత్వం మరి ఏ రకంగా అయితే డయాఫ్రామాల్ని నిర్మాణం చేసి రేపు 2027కి పూర్తి చేసేటువంటి విధంగా లక్ష్యం ఏదైతే పెట్టుకుందో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఈ పనులను ముందుకు తీసుకెళ్లలేదని అంటే నాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రజలు గమనించవలసినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణం మాకు ఎంత ముఖ్యమో అదేవిధంగా ప్రాజెక్టుకి మరి యొక్క భూముల్ని మరి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి అంతే ముఖ్యం. అందుకే మొన్న మేము పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్స్పెక్షన్ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే నిర్వాసితులు మరి వాళ్ళందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు చెప్పి ఆ నిర్వాసులందరూ కూడా ఒకటే చెప్పారు. ఆ రోజు 2016 సంవత్సరంలో 850 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయి. మళ్ళీ 2025 జాన్యువరిలో మళ్ళీ 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయి. ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మీరున్నారు, మళ్ళీ ఈనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మీరున్నారు. ఆ రోజు మీరే ఈ రోజు మీరే నిర్వాసితులకు డబ్బులు ఇచ్చారు తప్ప మధ్యలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు ఇవ్వలేదు. ఆ రోజు పాదయాత్రలో మాత్రం మమ్మల్ని మోసం చేశాడు, దగా చేశాడు. మరి ఏదైతే 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి R&Rను కూడా తిరిగి మళ్ళీ 10 లక్షలు ఇస్తానన్నాడు, 19 లక్షలు ఇస్తానన్నాడు, వాగ్దానాలు చేశాడు, ఓట్లు వేయించుకున్నాడు. 5 సంవత్సరాల్లో చిల్లి గవ్వ నిర్వాసితులకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ముఖ్యమంత్రిగా మీరిచ్చారు, మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిగా మీరిస్తూ ఉన్నారని నిర్వాసితులు సైతం మరి ఇలా చంద్రబాబు నాయుడు గారికి వచ్చి కృతజ్ఞతలు తెలియజేశారన్నట్టు వాస్తవం. ఎందుకంటే మీరు కూడా చూశారు ఆ రోజు 2022లో వరదలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముంపు మండలాల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు రోడ్డెక్కి, ఎందుకంటే ఆ రోజు కనీసం ప్రభుత్వం వరద వస్తే వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ప్యాకెట్లు కూడా అందలేనిటువంటి స్థితిలో ఆ నిర్వాసితులు కొండల్లోనూ గుట్టల్లోనూ మరి తలదాచుకుని ఏ రాత్రి ఏ పాము కాటేస్తుందో, ఏ కాలు జారి గోదావరిలో పడిపోతారో పిల్లలు అనేటువంటి భయాందోళనతో నిర్వాసితులు ఉన్నప్పుడు వాళ్ళ రోడ్డెక్కి మమ్మల్ని మా తెలంగాణలో కలిపేయండి అని నిర్వాసితులు సైతం రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాట్లాడారనంటే మరి నిర్వాసితులకి 5 సంవత్సరాల్లో చిల్లి గవ్వకివ్వకుండా వాళ్ళు చేసిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సరిచేసేటువంటి విధంగానే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఏదైతే నిర్వాసితులకి సంబంధించి మీ అందరికీ తెలుసు, ఏదైతే మొత్తం ఫస్ట్ ఫేజ్ కింద అంటే ఏదైతే మరి మనం 41.15 మీటర్ల ఫస్ట్ ఫేజ్ ఏదైతే మరి R&R ఏదైతే ఉందో దానికి సంబంధించి 38,060 కుటుంబాలు ఏదైతే ఫ్యామిలీస్ని మనం ఐడెంటిఫై చేశామో దానికి సంబంధించి మొదటి విడత అంటే మొదట 20,946, మరి తర్వాత రాయగారు సర్వే చేసి మరొక 17,174 అంటే మొత్తం 38,060 ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో మరి దానికి సంబంధించి ఆ 20,946 ఫస్ట్ ఫేజ్లో ఆ రోజు R&R కాలనీలు 75 కాలనీలు ఆ రోజు ఆ 20,946 మందికి అవసరమైతే ఆ 75 కాలనీల్లో 26 కాలనీలు పూర్తి చేశాం. ఆ రోజు 2014, 2019 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ యొక్క 75 కాలనీలు 26 కాలనీలు పూర్తి చేశాం. 49 కాలనీలు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఆ రోజు 14-19లో. మరి తర్వాత 19-24 మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క కాలనీలో ఒక్క నిర్వాసితుడి ఇంటికి ఒక్క అరబస్తా సిమెంట్ పట్టినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడా కూడా మౌలిక వసతులకు సంబంధించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు 19కి ముందు మేము నిర్మాణం చేసినటువంటి కాలనీలే తప్ప
19 తర్వాత కాలనీ మాట్లాడించి ఒక్క నిర్వాసితుడి ఇల్లు కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితి, దుస్థితి. మళ్ళీ ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ఆ యొక్క 20,946 మొదటిగా గుర్తించినటువంటి నిర్వాసితులకు సంబంధించి ఆ యొక్క 49 ప్రోగ్రెస్ కాలనీలు ఏవైతే ఉన్నాయో మరి వాటికి సంబంధించి పనులు చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు లేకపోతే, ఎందుకంటే ఎప్పుడో 2014లో తీసుకున్నటువంటి వర్క్స్ 5 సంవత్సరాల్లో వాళ్ళకి పనులు లేకపోవడంతో ఆ పనులు చేయలేనటువంటి స్థితిలో మరి వాటిని ప్రీ క్లోజర్ చేసి 900 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఆ యొక్క 49 కాలనీలకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ ఇల్లు నిర్మాణము మరియు కాలనీల్లో మౌలిక వసతులు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం 900 కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ ఈ ప్రభుత్వం మరి టెండర్స్ని కూడా పిలవడం జరిగింది అని అంటే ఆ యొక్క ఇళ్ల నిర్మాణంలో ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చిత్తశుద్ధి. మరి 5 సంవత్సరాలు వాళ్ళకి పాలన ఇస్తే మరి ఇటువంటి ప్రక్రియకి అసలు రూపకల్పన చేసినటువంటి పరిస్థితి లేదు. మేము మొదటి సంవత్సరంలోనే 900 కోట్ల రూపాయలు ఏదైతే ఆ బ్యాలెన్స్ పనుల కోసం మేము ఆల్రెడీ టెండర్స్ పిలవడం జరిగింది. దీనికి కూడా మేము టార్గెట్ పెట్టుకుని 2026 మే నెల కల్లా ఈ యొక్క 20,946కు సంబంధించినటువంటి ఫ్యామిలీస్కి ఈ 900 కోట్ల రూపాయలతోటి ఆ బ్యాలెన్స్ ఇళ్ళు అదేవిధంగా మౌలిక వసతులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పెట్టుకున్నామని చెప్పి దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. ఇంకా మిగిలింది ఏదైతే 2022లో మరి రైడార్ సర్వే ద్వారా 17,174 ఏదైతే నిర్వాసితులను గుర్తించారో వాళ్ళకి సంబంధించినటువంటి 48 ఆవాసాలు ఏవైతే 6 మండలాల్లో ఉన్నాయో మరి అవి కూడా గత 5 సంవత్సరాల పాలనలో కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ మరి ఏమీ కూడా దృష్టి పెట్టాల. మళ్ళీ మేము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళకి సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే చేసాం వచ్చిన వెంటనే. అదేవిధంగా 48 ఆవాసాల్లో గ్రామ సభలు నిర్వహించాం. అదేవిధంగా ఆ నిర్వాసితులకు సంబంధించి భూమి ఏదైతే ఉందో R&R కాలనీల కోసం ఏదైతే ఉందో 9,106 ఎకరాలను ఆల్రెడీ మేము గుర్తించడం జరిగింది. అదేవిధంగా గుర్తించినటువంటి భూమిని కూడా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఆ భూమి దగ్గర తీసుకెళ్లి వాళ్ళని సందర్శించేటువంటి ఏర్పాట్లు కూడా చేసి ఏదైతే దీనికి సంబంధించినటువంటి కాలనీలు ఇవన్నీ కూడా 2027 మరి ఏదైతే మార్చి నెల కల్లా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అంటే ఈ రకంగా ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి ఈ 38,060 నిర్వాసితులకు సంబంధించి మరి మొదటి విడతగా రేపు 2026 మే నెలకి అదేవిధంగా రెండవ విడత మళ్ళీ 2027 మార్చి నాటికి అంటే రేపు 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యడానికి ముందు ఒక 6 నెలల ముందుగానే ఈ యొక్క నిర్వాసితులకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ అంతా కూడా క్లియర్ చేసేయాలనేటువంటి ఆలోచనతో లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా పడకేసినటువంటి పోలవరం భవిష్యత్తులో పోలవరాన్ని చూడలేము అనుకునేటువంటి స్థితిలో మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ ఈవేళ క్రియేట్ చేశాం. ఈరోజు కూడా మరి పాటిల్ గారి సారథ్యములు ఈవేళ ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ మీద ఏదైతే ఇప్పుడే రివ్యూ మీటింగ్ పెట్టారో మరి అక్కడ కూడా మరి గౌరవ జలశక్తి మంత్రివర్యులు కూడా సంతృప్తిని కూడా జరుగుతున్నటువంటి పనుల పట్ల ఆయన కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. పోలవరాన్ని ఒక జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవడం ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో మరి ఏదైతే ఆ యొక్క 12,167 కోట్లు ఏదైతే శాంక్షన్ ఇచ్చామో మరి దానికి కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి ఆయన సాయం అందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అనుకున్నటువంటి లక్ష్యానికి ఇది పూర్తి చేయాలి అని మరి పాటిల్ గారి ఇందాక రివ్యూలో కూడా అనుకున్నప్పుడు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలా సీరియస్గా మొన్న కూడా డిస్కషన్ చేశాం. 2027 డిసెంబర్ ఏదైతే టార్గెట్ పెట్టారో అవకాశం ఉంటే 2027 జూన్కే పుష్కరాలు గోదావరి పుష్కరాలు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంటే 2027 పుష్కరాలకు పూర్తి అయ్యేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలించమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుచేత అది తప్పనిసరిగా అవకాశాన్ని కూడా పరిశీలించుకుంటూ మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా 2027లో మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసేటువంటి విధంగా ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా పనులు
పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఇందాక రివ్యూ మీటింగ్లో కూడా మేము కూడా స్పష్టంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిజైన్స్ అంటే ఇంకా ఏదైనా బ్యాలెన్స్ గ్యాప్ 2లో క్లే పోర్షన్లో కానీ శాండ్ పోర్షన్లో కానీ ఇంకా డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందాక డిస్కషన్లో ఏదైతే మరి సిడబ్ల్యూసి కానీ పీపీఐ కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో అందరి చోట్ల నుంచి సమన్వయం చేసుకుని ఆఫరీ కానీ అన్ని సమన్వయం చేసుకుని ఇన్ టైంలో కూడా ఎప్పటికప్పుడు డిజైన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసి ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పి మరి కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారు కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు. అందుకు ఆయనకి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మరి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.